అవునండి, ఆత్మబోధ ప్రారంభించుకుంటున్నాం. ఉమ్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులారా, ఆత్మస్వరూపులారా, సత్యాన్వేషులారా, మనము ఏది కాదు అనేటటువంటి విషయాన్ని మనము నిర్వాణ దశకంలో చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. మన శరీరము ఏదైతే కనిపిస్తుందో ఇది మనము కాదు. ఎందుకంటే ఇది లేనప్పుడు కూడా నేనున్నాను. ఈ శరీరము ఏర్పడక ముందు కూడా నేనున్నాను. ఎక్కడ ఉన్నాను? ఒక చిన్న విత్తన రూపం లోపల మారిపోయాను. ఆ మారిపోయిన విత్తనం ఎక్కడికి వెళ్తుందయ్యా? గాలిలో కలిసిపోయింది. అలా వెళ్ళి మబ్బుల్లోకి వచ్చింది. మబ్బులలోంచి భూమి మీదకి వచ్చింది. ఆ భూమిలో పడి ఆహారంగా మారింది. ఆ ఆహారము తండ్రి శరీరంలో ధాతువులుగా తయారవుతుంది. ఆ శరీరంలో ఉన్న శక్తి తల్లి శరీరంలోకి ప్రవేశిస్తుంది. తల్లి శరీరంలో వచ్చిన తర్వాత రూపం ఉంది. అంటే ఈ దేహం లేనప్పుడు కూడా నేనున్నాను. కానీ నేనేమనుకుంటున్నాను? ఈ దేహమే నేను అనుకుంటున్నాను. ఈ పంచ ఇంద్రియాల పంచ భూతాలతో తయారైనటువంటి శరీరమే నేను అనుకుంటున్నాను. కానీ నేను కాదది. మరి నేనెవరిని? అంటే నువ్వు ఆత్మస్వరూపుడవి. ఓకే, అది నాకు అర్థం కాలేదండి. సరే, శరీరం నువ్వు కాదు, అయితే మనస్సు నువ్వు. మనస్సు ఆలోచిద్దాం. మనస్సు అనేది కూడా మనకి ఎప్పుడు డెవలప్ అవుతుంది? పుట్టినప్పుడే డెవలప్ అవ్వదు. అది కొన్నాళ్ల తర్వాత డెవలప్ అవుతుంది. చిన్నపిల్లలకు మనస్సు ఆలోచనలు అవి ఏమి ఉండవు. కొన్నాళ్ల తర్వాత వాళ్ళు మన ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. వాళ్ళకు ఇదంతా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాము, ఇవన్నీ ఏమిటి, పాపం చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కొన్నాళ్ళకి మన భాష, మన పద్ధతులు అన్ని అలవాటయ్యి మన ప్రపంచంలోకి ఎంటర్ అవుతారు. కాబట్టి అప్పటి వరకు వాళ్ళకు మనస్సు, బుద్ధి గ్రాడ్యువల్ గా ఒక ఏజ్ తర్వాత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ బుద్ధి రావడానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి నేను మనస్సునా? కాదు. నేను బుద్ధినా? కాదు. ఎందుకంటే మనస్సు లేనప్పుడు కూడా నేనున్నాను, బుద్ధి లేనప్పుడు కూడా నేనున్నాను. ఓకే సార్, అర్థమైపోయింది. అయితే నేను వాయువునా? ప్రాణవాయువు తీసుకుని ఆపేస్తే నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి ప్రాణవాయువునా నేను? లేదు. ప్రాణవాయువు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. విత్తన రూపంలో ఎప్పుడైతే మన మరణం తర్వాత ఒక చిన్న విత్తన రూపంలో కూడా మారిపోతాం. ఈ విత్తనంలో ఏముంటాయి? మనం ఎన్నో కోట్ల జన్మలలో చేసిన పాపాలు, ఎన్నో కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యాలు, మన వాసనలు, సంస్కారాలు, అంటే మన పద్ధతులు, ఇవన్నీ కూడా మనకు మిగిలి ఉంటాయి. అప్పుడు నువ్వు గాలి పీల్చుకోవట్లేదు కదా. ఓహోహో, అయితే శ్వాస నాకు ఇంపార్టెంట్. నేను ఇన్నాళ్ళు శ్వాసనే ప్రాణం అనుకుంటున్నాను. సో అదే నేను అనుకుంటున్నాను. అంటే అది కాదు నువ్వు. ఓహో, మరి అది కాదు. మరి నేను ఎవరిని? నాకు అర్థమైపోయింది సార్. నేను బ్రాహ్మణ్ కులాన్ని, లేక బ్రాహ్మణ్ వర్ణాన్ని, లేక క్షత్రియ వర్ణాన్ని, శూద్ర వర్ణాన్ని. లేదు, ఏ వర్ణంలోంచి ఏ వర్ణంలోకైనా పోర్టబిలిటీ ఉంది. ఒకప్పుడు ఉంది, ఇప్పటికి కూడా ఉంది. పోర్టబిలిటీ ఉంది కాబట్టి నువ్వు వర్ణానివి కాదు. అర్థమైపోయిందండి. నేను చేసిన డిగ్రీ చేయకముందు కూడా నువ్వు ఉన్నావు కదా. మరి ఎవరిని నేను? ఓకే సార్, డిగ్రీ కాదు ఇది. నేను ఫలానా వల్ల కొడుకుని. వాళ్ళు నీకు తల్లిదండ్రులుగా కాకముందు కూడా నువ్వున్నావు. ఓహోహో, అయితే నేను వీళ్ళకు తల్లిదండ్రులు కాకముందు కూడా నువ్వున్నావు. నేను ఆయన శిష్యుణ్ణి. ఆయన లేనప్పుడు కూడా నువ్వున్నావు. నేను గురువుని. నువ్వు గురువు కాకముందు కూడా ఉన్నావు. అయితే నేను బ్యాంక్ మేనేజర్ నండి. నువ్వు బ్యాంక్ మేనేజర్ కాకముందు కూడా నువ్వు ఉన్నావు. బ్యాంక్ మేనేజర్ గా రేపు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. మరి నేను ఎవరిని? నువ్వెవరివి అంటే ఒక చైతన్య స్వరూపానివి. నువ్వే ఆ భగవంతుడి స్వరూపానివి. ఎలా తెలిసి ఈ విషయం నాకు? ఎందుకంటే మన వేదాలు 4 వాక్యాలు చెప్తున్నాయి మనకు. నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి. ఆ దైవ స్వరూపుడివి నువ్వే. నువ్వు ప్యూరెస్ట్ ఫామ్ నువ్వు. కానీ ఏం చేస్తున్నావు నువ్వు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నట్టు ఇందాక మనం భగవద్గీతలో తెలుసుకున్నట్టుగా మనము ఆ భగవంతుడు అంశ అయినా కూడా దాన్ని గుర్తించలేకపోతున్నాం. మనము అని చెప్పి గుర్తించలేకపోతున్నాం. ఒక సింహము మేకల గుంపులో కలిసిపోయింది చిన్నప్పుడే. తనని తానది మేక అనుకుంటోంది. అది సింహాలు అక్కడి నుంచి వస్తే మేఘాలు పారిపోతాయి కదా. ఇది కూడా సింహమే, ఇది కూడా పారిపోతూ ఉంటుంది. అలా పెద్దగా అయిపోతుంది అది. ఒకసారి ఒక సింహం వచ్చి అంటుంది అనమాట, నువ్వు కూడా సింహానివి అని. లే నేను మేకని చూడు, మే అంటుంది అది. అనగానే కాదు, దాదిలో తీసుకెళ్లి ఒక నీటిలో చూపిస్తున్నమాట, జలాశయంలో చూపిస్తుంది. అప్పుడే తెలుస్తుంది దానికి సింహాన్ని అని. సో ఇప్పుడు మనం సింహాలం. మనం అందరిలో కూడా దైవత్వం ఉంది లోపల. మనము దైవ స్వరూపులము. దీన్నే అహం బ్రహ్మాస్మి అని యజుర్వేదంలోను, సామవేదంలో తత్వమసి అని,
ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ అని, అథర్వణ వేదంలో అయమాత్మ బ్రహ్మ అని చెప్తారు. ఇవి 4 గాక సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పేసేసి కూడా మనకు చెప్తారు. ఇది గాక బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, బ్రహ్మ తప్ప ప్రపంచమేమీ లేదు, ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా బ్రహ్మ పదార్థమే అని చెప్పి చెప్తారు. కాబట్టి నువ్వెవరివి? నువ్వు దైవ స్వరూపుడవి. నాకు తెలియడం లేదు, తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఆత్మబోధ ద్వారా తెలుసుకోవాలి. నాకెవరు నేర్పిస్తారు ఆత్మబోధ? మన వేదాలలో ఉన్నదే ఆత్మ. వేదాలలో ఉన్న ఆత్మబోధ నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే మెల్లమెల్ల చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుస్తుంది. మరి ఇది నాకు ఇంతకు ముందు ఎప్పుడన్నా తెలిసిందా? తెలిసింది. ఉపదేశ సారంలో కొంత తెలుసుకున్నాం, భగవద్గీతలో కొంత తెలుసుకున్నాం, నిర్వాణ దశకంలో అయితే ఎంత క్లియర్ గా తెలుసుకున్నాం. న భూమిర్న తోయం న తేజో న వాయో నఖం నేంద్రియం వా న తేషాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్టః శివః కేవలోహం న వర్ణా న వర్ణాశ్రమాచార ధర్మ న మేధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమధ్యాసహానా తదేకో వశిష్ట శివః కేవలోహం న మాతా పితా వా న దేవా న లోక న వేదా న యజ్ఞా న తీర్థా బ్రువంతి సుషప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వా తదేకో వశిష్ట శివః కేవలోహం న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదేర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వా తదేకో వశిష్ట శివం కేవలోహం న చోర్ధ్వం న చాధో న చాంతర్న బాహ్యం న మధ్యం న తిర్యక్ న పూర్వాత్ పరాదిక్ వియత్ వ్యాపకత్వాదఖండైకరూపః తదేకో వశిష్ఠః శివః కేవలోహం న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకారకత్వా తదేకో వశిష్ట శివః కేవలోహం న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిక్షా న చత్వం న చాహం న ఛాయం ప్రపంచః స్వరూపావబోధి వికల్పా సహిష్ణుః తదేకో వశిష్ట శివః కేవలోహం న జాగ్రన్న మే స్వప్న కో వా సుషుప్తిః న విశ్వో న వా తైజసః ప్రాజ్ఞ కో వా అవిద్యాత్మకత్వాత్రయాణం తురీయః తదేకో వశిష్ట శివః కేవలోహం అపి వ్యాపకత్వాత్ ఇదత్వాత్ ప్రయోగాత్ స్వతః సిద్ధ భావాత్ అనన్యాశ్రయత్వాత్ జగత్తుచ్చమేతత్ సమస్తం తదన్యత్ తదేకో వశిష్ఠః శివః కేవలోహం న చైకం తదన్యత్ విద్వితీయం కుతః స్యాత్ న కేవలత్వం న చాకేవలత్వం న శూన్యం న చాశూన్యమద్వైతకత్వా కథం సర్వవేదాంత సిద్ధిం బ్రవీమి కథం సర్వవేదాంత సిద్ధిం బ్రవీమి అన్న విషయాన్ని మనం ఎంతో అద్భుతంగా ఈ 10 శ్లోకాలని 20-30 వారాల పాటు అత్యంత డీటెయిల్ గా అంత బాగా తెలుసుకున్నాము. నేను కులాన్ని కాదు, నేను మతాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను నిద్రపోతున్న వాడిని కాదు, నేను వెలుగుగా ఉన్న వాడిని కాదు, నేను పడుకున్న వాడిని కాదు, మరి నేనెవరిని నువ్వు ఎవరివో తెలుసా? తద్ ఏక అవశిష్ట శివ కేవల అహం. ఇవన్నీ పోగా మిగిలిపోయినది ఏదైతే ఉందో అదే నువ్వు. అటువంటి మంగళకరమైనటువంటి రూపానివి నువ్వు. శరీరం అని చెప్పేసి బంధాలతో కొట్టుకుపోతున్నావు, మనస్సు అని బంధాలతో కొట్టుకుపోతున్నావు, కులం అని బంధాలతో కొట్టుకుపోతున్నావు, పొట్టి పొడుగు ఎర్రగా ఉన్నావు, కర్రెగా ఉన్నావు, శ్రీనివాస్ లాగా అని చెప్పేసి ఇలా అన్ని అనుకుంటూ ఆలోచిస్తున్నావు జీవితంలో. కానీ ఇవన్నీ కాదయ్యా నువ్వు.
నువ్వెవరో తెలుసా? నువ్వు పవిత్రమైనటువంటి ఆత్మతత్వానివి. ఆత్మకు లింగము, ఆడ, మొగ ఇవేవి తేడా లేవు. మతాలేవి తేడా లేదు. నువ్వు ఏది కాదు. నువ్వు గురువువి కాదు, నువ్వు శిష్యుడవు కాదు, నువ్వు తల్లివి కాదు, నువ్వు తండ్రివి కాదు, నువ్వు దేవుడివి కాదు, నువ్వు లోకాలు కాదు, నువ్వెవరివి? నువ్వు పవిత్రమైనటువంటి ఆ ఆత్మస్వరూపుడవి, ఆ మంగళ స్వరూపుడవి. సర్వత్రా ఆకాశం ఏ విధంగానైతే వ్యాపించి ఉందో, భగవంతుడు కూడా అన్ని రకాల అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అదే విధంగా నువ్వు కూడా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నావు. అటువంటి మంగళకరమైనటువంటి స్వరూపానివి నువ్వు. అత్యద్భుతమైనటువంటిది రంగు, రూపము, హోదా, గురువు, శిష్యుడు, స్వప్నము అన్ని చోట్ల ఉన్నావయ్యా. ఆఖరికి ఏమంటాడు తెలుసా ఇక్కడ? ఆయన ఏమన్నాడు? నేను లేను, నువ్వు లేను, ఈ ప్రపంచం కూడా లేదు. అది ఎంత బాగా చెప్పాడు. నచత్వం, నువ్వు లేవు, నచ అహం, నేను లేను, నచ అయం ప్రపంచ, ఈ ప్రపంచం కూడా లేదు. ఇవన్నీ నీకు కంటికి కనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ నిజంగా లేవు. నువ్వెవరు అంటే ఆత్మస్వరూపుడవి. పరమాత్మనే జీవాత్మగా మిగిలి ఉంది. ఈ సత్యాన్ని మనము నిర్వాణ దశకంలో తెలుసుకున్నాం. అది వాళ్ళ కావాలని క్లుప్తంగా చెప్పడం జరిగింది. మరి ఇది తెలియాలి అంటే మరి ఆత్మబోధకి ఎందుకు అవసరము? ఆత్మబోధకి ఇది తప్పనిసరి. ఆత్మబోధ కోసం ఏంటంటే ఇది తప్పనిసరి అయిపోయింది. ఆత్మబోధ లోపల ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఈ నిర్వాణ దశకం లాంటివి ఖచ్చితంగా మనకు కావలసిందే. ఆత్మబోధ అనేటటువంటి దానికి నిర్వాణ దశకం కావలసిందే. ఎందుకు అంటే ఆత్మబోధ లోపల ఆయన స్టార్టింగే చెప్తాడు, ఇది ఎవరి కోసం? ఈ ఆత్మబోధ అనేది ఎవరి కోసం అని చెప్పేసి చెప్తే అంటాడు, ఈ ఆత్మబోధ అనేది ఎవడు పడితే వాడి కోసం కాదు. ఇది ఆత్మబోధ ప్రతివాడు తెలుసుకోవడానికి కోసం కాదు. ఎవరి కోసం? మరి ఈ ఆత్మబోధ నిజంగా ఎవరికి అర్థమవుతుందో తెలుసా? తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూణం అపేక్షాయం ఆత్మబోధో విధీయతే. తపోభిః క్షీణ పాపానాం, తపస్సు ద్వారా పాపాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు. ఎవరి కోసము అంటే ఇది ఎవడు పడితే వాడు ఆత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేడు. అంటే అర్థం చేసుకోగలడు, కానీ సాధన చేసిన వారికి మాత్రమే అది లభ్యమవుతుంది. కాబట్టి ఈ ఆత్మబోధ అనే 68 శ్లోకాల ప్రకరణ గ్రంథం ఏదైతే ఉందో, ఇది అర్థం కావాలంటే ముందు కొంత మనకు బేస్ కావాలి. ఆ బేస్ ఏంటంటే ఇప్పుడు ఇందాక తెలుసుకున్నాం మనం. అలా తెలుసుకుని ఇప్పుడు సాధన చేయాలి. ఆ సాధన చేసి ధ్యానం ద్వారా, కర్మయోగం, సరైనటువంటి కర్మయోగం ద్వారా మనం జ్ఞానాన్ని గనుక సిద్ధించుకుంటే వాళ్ళకి ఇది తప్పకుండా వస్తుంది. తపస్సు చేయాలి. తపస్సు ద్వారా పాపాలన్నీ పోగొట్టుకోవాలి. తపస్సు ద్వారా పాపాలు ఖచ్చితంగా పోగొట్టుకోవాలి. శాంతానాం వీతరాగినం, ప్రశాంత మనస్కులై ఉండాలి. లేదు సార్ నాకు బాగా కోపం వస్తుంది, అయితే ఇది దొరకదు. వీతరాగినాం, వీత అంటే వదిలేసిన వాడు, రాగినాం రాగద్వేషాలు. ఆ రాగద్వేషాలు ఎవరైతే వదిలేస్తారో వాళ్ళ కోసం మాత్రమే ఇది. ఎవరైతే తపస్సు ద్వారా వాళ్ళ యొక్క పాపాలని దూరం చేసుకున్నారో, ఎవరైతే శాంతమైనటువంటి మనస్సు ఎవరైతే ఏర్పాటు చేసుకుని ఈ రాగద్వేషాలకు దూరంగా ఉన్నారో, ముముక్షునాం, మోక్షం కోరుకునేటటువంటి వాడు, నాకు మోక్షం కావాలి. మనము ప్రహ్లాదుడి కథ తెలుసుకున్నాం, అది జోక్గా తెలుసుకున్నాం. ప్రహ్లాదుడికి భగవంతుడు మోక్షం ఇస్తా అంటాడు. ప్రహ్లాదుడు అంటాడు, సార్ ఒక మాట, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఒక 700-800 మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒకే షాట్ లో మోక్షం ఇచ్చేస్తావా అని. దేవుడు అంటాడు, వాళ్ళకి అర్హత లేదయ్యా అని. ప్లీజ్ ఏమిటంటే, సరే తీసుకురా, రేపు నేను పెద్ద జంబో జెట్ తీసుకొస్తాను. భగవంతుడు నెక్స్ట్ డే నాడు జంబో జెట్ తీసుకుని రెడీగా ఉంటాడు. 1 గంట కల్లా రావయ్యా అంటాడు. సరే ఇతను వెళ్తాడు, వెళ్ళి ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలుస్తాడు. పిలిచి 700 మంది మనము రేపు మోక్షం సాధిస్తున్నామని అందరూ చప్పట్లు కొడతారు. కొట్టిన తర్వాత మెల్లగా ఒకడు అడుగుతాడు, ఇంతకీ మోక్షం అంటే ఏంది? అక్కడ బాగా మనకు తినడానికి తాగడానికి బాగా ఉంటాయి. అది కాదు మోక్షం అంటే అంటాడు. ఓహోహోహో, అయితే అర్థమైపోయింది, రంభా ఊర్వశి మేనక డాన్స్ చేస్తూ ఉంటారు, అది అరే అది కాదు మోక్షం అంటే అంటాడు. అంటే అక్కడ కార్లు బంగ్లాలు ఉంటాయి, అది కాదు మోక్షం అంటే అంటాడు. సో మరి ఏముంటుంది మోక్షం అంటే? ఆనంద స్థితి అంటాడు. వాళ్ళకి అర్థం కాదు. సరే వాళ్ళంటారా, వస్తామని కొంతమంది అంటారు, నాకు పెళ్ళిందయ్యా 10 రోజుల తర్వాత నువ్వు రేపే చెప్పావు, ఏదో ఒక కారణాలు ఈజీగా దొరుకుతాయి. అలా అందరికీ కారణాలు దొరుకుతాయి. కొంతమంది వస్తామంటారు, ఒక 10-15 మంది రేపు గ్యారంటీగా వస్తామంటారు. మా RSS లో జనజాగరణలో అదే జరుగుతుంది. వస్తామంటారు, సరిగ్గా టైంకి రారు. సో అక్కడ ఏమైతుంది, పాపమైన ప్రహ్లాదుడు వెళ్తాడు. నెక్స్ట్ డే వెళ్ళి 1 o'clock వెళ్ళి చూస్తాడు, ముందే వచ్చి కూర్చుంటాడు, 1 గంట ముందు అందరికీ ఏర్పాట్లు చేద్దామని. దేవుడేమో పెద్ద జంబో జెట్ తెస్తాడు. చూస్తాడు, ఈయన ప్రహ్లాదుడు ఒక్కడే ఉంటాడు. 1 o'clock అయిపోయిన తర్వాత దేవుడు వైపు ఇలా బెంగగా చూస్తాడు. దేవుడు అంటాడు, 1 more hour గ్రేస్ తీసుకో అంటాడు. 1 more hour గ్రేస్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అప్పుడు కూడా ఎవ్వరూ రారు. దేవుడు అంటాడు, చూడయ్యా అర్హత లేదు అని చెప్పి.
ఇక్కడ అదే అన్నమాట. ముముక్షానాం, ముముక్షం అంటే మోక్షం కోరుకునేటటువంటి వాళ్ళు. అపేక్ష్య అయం, వాళ్ళ కోసమే ఆత్మబోధ విధీయతే. విధీయతే అంటే చెప్పబడుతుంది, బోధింపబడుతుంది. ఈ ఆత్మబోధ అనే గ్రంథం ఎవరి కోసమో, ఎవరైతే తపస్సు ద్వారా, తపస్సు అంటే ఏంటి? మనస్సు ద్వారా, మనోవాక్కాయాలు అంటే త్రికరణాలు అంటారు. మనస్సు, వాక్కు, కాయము, వీటి ద్వారా తపస్సు చేసేవారు. అదేం చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుంటాం. ఇవాళ స్టార్ట్ చేయాలి కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. ఈ మనస్సు, వాక్కు, కాయాన్ని శుభ్రపరచుకుని ఎవరైతే పాపములను పోగొట్టుకుంటారో, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే శాంతంగా ఉండి ఉంటారో. మూడోది వీతరాగినాం, రాగద్వేషాలు పోగొట్టుకుంటారో. నాలుగోది మోక్షం కావాలి అని చెప్పి బలవంతంగా కోరుకుంటున్నారు. అటువంటి వాళ్ళ కోసమే ఈ ఆత్మబోధ ఉన్నది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆత్మబోధ ఎవరికి పడితే వాడికి కాదు, వీళ్ళందరికీ మోక్షం పట్ల ఆ ప్రగాఢమైనటువంటి కోరిక ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి, పాపాలన్నీ పోగొట్టుకొని ఉండాలి, రాగద్వేషాలన్నీ కూడా పోగొట్టుకొని ఉండాలి. అలా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఆత్మబోధ. ఎవరికి పడితే వాడికి ఆత్మబోధ కాదు. అంటే ఆల్రెడీ కొంత ఆత్మబోధ గురించి తెలిసిన వాడు. ఎందుకంటే ఈ జీవితం అంతా కూడా తుచ్చం. మనం ఇందాక తెలుసుకున్నాం అందులోపల ఏమైనా జగత్ తుచ్చం అని చెప్పేసి అనేసాడు ఆయన. ఇదంతా కూడా జగత్తుచ్చమే తత్ సమస్తం తదన్యత్. కాబట్టి ఇదంతా కూడా ఈ ప్రపంచంతో నాకేమీ సంబంధం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మోక్ష సాధనకు అర్హత ఉంటుంది. కాబట్టి అలాంటి స్థాయికి రావాలి. అంటే దీన్ని ఏమంటారంటే, ఇందులో చాలా మందికి తెలిసే ఉంటుంది. దీన్ని మనము ఒక సాంప్రదాయం అన్నమాట, అనుబంధ చతుష్టయం అని చెప్పేసి అంటారు. అనుబంధ చతుష్టయం అంటే ఏంటంటే అధికారం. అధికారం అంటే ఎవరికి ఇది చదువుకుని తెలుసుకోవలసినటువంటి వాడు ఎవడు అనే దాన్ని అధికారి అంటారు అన్నమాట. రెండోది ఏంటంటే విషయం, అంటే టాపిక్ ఏంటి. ఇందులోపల ఆత్మబోధ చెప్తున్నాను అని చెప్పారు. ఎప్పుడు ఫస్ట్ శ్లోకంలో ఇవి ఉంటాయి జనరల్లీ. ఏం చెప్తున్నాడు, ఎవరి కోసం చెప్పాలి, దాన్ని అధికారి అంటారు. రెండోది ఏంటంటే విషయం, టాపిక్ ఏంటి అని. మూడోది ఏంటంటే బెనిఫిట్ ఏంటి, ప్రయోజనం. ఇది చేసుకున్న వాడికి స్వస్వరూప జ్ఞానం వస్తుంది, తను ఎవరో తెలుస్తాడు, అది జ్ఞానం, అది ప్రయోజనం. నాలుగోది సంబంధం. సంబంధం అంటే రిలేషన్షిప్. రిలేషన్షిప్ ఎవరికి, చెప్పేవాడికి వినేవాడికి మధ్య గురు శిష్య సంబంధం ఉండాలి. ఇప్పుడు మనకు భగవద్గీతలో కూడా చూసుకున్నట్లయితే భగవద్గీతలో అధికారి ఎవరు, అర్జునుడు. విషయం ఏంటి, ఆత్మజ్ఞానం. ప్రయోజనం ఏంటి, అర్జునుడు యుద్ధానికి సిద్ధమైపోయి పరిణతి చెందిన వ్యక్తి అవుతాడు. నాలుగోది సంబంధం, వాళ్ళిద్దరి మధ్య భావ మరదళ్ళ సంబంధం, గురు శిష్యుల సంబంధం ఉంది. ఈ 4 ఏవైతే ఉంటాయో దీన్ని అనుబంధ చతుష్టయం అని అంటారు. అటువంటి అనుబంధ చతుష్టయాన్ని మొట్టమొదటి శ్లోకంలోనే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఆత్మబోధ లోపల. ఆత్మబోధ అనేటటువంటిది ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదయ్యా. ఈ ఆత్మబోధ కావాలి అన్న వాళ్ళు కొద్దిగా పవిత్రులై ఉండాలి. పవిత్రులై ఉండాలి అంటే ఆల్రెడీ ఈ టాపిక్ కి కొంతమంది అలవాటైనటువంటి వాళ్ళు ఉండాలి. ఆత్మజ్ఞానం అనేది పుస్తకాల ద్వారా వాటి ద్వారా రాదు. మనసు ప్యూరెస్ట్ ఫామ్ లోపల ఉండాలి, పవిత్రంగా మారాలి, ఇవన్నీ పోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఉదాహరణకు ఒక అద్దం ఉంది, ఆ అద్దం అంతా గలీజ్ గా ఉంది. నేను వచ్చి నా ముఖం చూసుకుంటే నా ముఖం కనిపిస్తుందా, కనిపించదు. కాబట్టి నేను ఏం చేయాలి, దాన్ని శుభ్రపరచుకోవాలి. ఇది మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. మైల పట్టినటువంటి దాంట్లో ఏ విధంగా మనం చూసుకోలేము అనేది. తర్వాత మావిని ఇది కడుపులో ఉన్న దాన్ని ఎలా కవర్ చేస్తుందని, మన అగ్నిని మసి ఎలా కవర్, ఇది పైన ధూమం ఎలా కవర్ చేస్తుందని, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అదే విధంగా ఇక్కడ ఏమైతుందంటే మన జ్ఞానానికి ఆ కామం అర్థం వస్తుంది అని చెప్పి అక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాం, నీ ఆత్మస్వరూప. భగవద్గీత అన్నిటికీ మూలం, అది అన్నిటి యొక్క సారం, అదైతే గుర్తుంచుకోండి, అది 100%. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీకు ఆత్మ స్వరూపం తెలియాలి అంటే ముందు అద్దాన్ని క్లీన్ చేసుకో, బాగా క్లీన్ చేసుకో. అప్పుడే నువ్వెవరివో కనిపిస్తావు. నీ అసలు స్వరూపం ఏమిటి, నీ అసలు స్వరూపం ఏంటి అనే దానికి సాధన కావాలి. ఆ సాధన కావాలి అంటే ఈ అనుబంధ చతుష్టయాన్ని మనము ఏర్పరచాము. అనుబంధ చతుష్టయాన్ని ఏర్పరిచిన తర్వాత మనం ఇక ముందుకు నడవాలి. ఎందుకంటే ఇప్పుడు అసలు ఆత్మబోధ ఏంటంటో నేను 68 శ్లోకాలలో చెప్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇది అత్యద్భుతమైనటువంటి గ్రంథము. ఇది 68 అంటే సుమారుగా మనకు 50 వారాలు 55 వారాలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. అందరూ కూడా కొద్దిగా శ్రద్ధగా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. ప్రశ్నలు ఇప్పుడు అడగడానికి అవకాశం ఇస్తాను. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఉపోద్ఘాతం ఈ రోజు మనము ఆత్మబోధ గురించి తెలుసుకున్నాము. సో ఆల్రెడీ మనము ఏదైతే ఉపదేశ సారంలోను, తర్వాత మనము నిర్వాణ దశకంలోను, వీటన్నిటిలో తెలుసుకున్నటువంటి విషయాలనే మళ్ళీ ఇక్కడ కాస్త
డీటెయిల్ గా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. ఎట్లా అంటే ఇప్పుడు నిర్వాణ దశకం కొద్దిగా అర్థమైంది కాబట్టి మనకు ఇది చాలా సులభమైతుంది. గ్రాడ్యువల్లీ యూ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ మోర్ అండ్ మోర్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ ఇట్ ఆల్సో మోర్ అండ్ మోర్. గ్రాడ్యువల్ గా ఎలా అనిపిస్తుందంటే ఒక స్టేజ్ వెళ్ళాక ఇక నిజంగా మీకు వచ్చేసిందిగా నాకు దేవుడిలోకి వెళ్ళిపోయాను నేను అన్నంత స్థాయికి వెళ్ళిపోతాం. ఆత్మబోధ చదువుతున్నప్పుడు నా జీవితాన్ని నిజంగా మార్చినటువంటి గ్రంథాలలో కేనోపనిషత్తు, ఆత్మబోధ ఇవి నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఇంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనం ఎప్పటికీ కూడా వదులుకోలేము. కాబట్టి ఈ సత్యాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. నిర్వాణ దశకము ముందు అర్థమైందా లేదా చెప్పండి. ఫస్ట్ మనం 20, 30, 40 వారాలు చెప్పుకున్నాము. ముందు అది అర్థమైందా? అయింది సార్. అది 10 శ్లోకాలు. ఇది చాలా పెద్దది కదా సార్. 68 శ్లోకాలు అంటే పెద్దది అంటే ఇది డీటెయిల్ గా వెళ్తాం. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే చిన్నవి అయినా కూడా మనకేమవుతుందంటే జనరల్ గా డీటెయిల్ గా వెళ్తున్నప్పుడు సులువుగా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడ 10 ఏంటంటే డైరెక్ట్ జ్ఞానం ఇచ్చేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే ఒక్కొక్క మెట్టు మెల్లమెల్లగా ఎక్కుతూ వెళ్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది అయ్యేసరికి ఎటువంటి మార్పు వస్తుందంటే జనాల లోపల ఆత్మతత్వము తెలిసిపోయినట్టే కాదు, నేను నిజంగా ఆత్మస్వరూపుడిని అయిపోతానా అన్నంత స్థాయికి వెళ్ళిపోతాం అనమాట. అంటే అత్యద్భుతమైనటువంటి జ్ఞానం ఇది. అందుకే ఆయన ముందే క్లియర్ గా చెప్పేశాడు ఏమి కావాలి దీనికి. అధిక అనుబంధ చతుష్టయం ముందే చెప్పేశాడు ఏం కావాలి. నువ్వు ముందు ఫస్ట్ తపస్సు, మనస్సు, వాక్కు ఇవన్నీ వచ్చే వారం తెలుసుకుంటాం ఇంకా డీటెయిల్ గా. మనస్సుతోటి, వాక్కుతోటి, కాయంతోటి నువ్వు శుభ్రమైన పర్సన్ అయి ఉండాలి. మనస్సు ప్రశాంతంగా. సార్ మనస్సు ప్రశాంతంగా లేదు సార్, ఎప్పుడు ఏదో ఒకటి. ఏమైందయ్యా? నా కొడుకుకి సీట్ రాలేదు సార్, నా కూతురికి ఉద్యోగం రాలేదు సార్, నా ఇంకొకరికి ఎవరికో పెళ్లి కాలేదు సార్. మన ప్రవచనకర్తలందరూ కూడా నువ్వు పెళ్లి కావాలంటే ఇక్కడికి వెళ్ళాలి, తల్లి కావాలంటే ఇంకో చోటుకి వెళ్ళాలి, ఇవన్నీ మాట్లాడుతూ మనని తప్పుదారులలోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా భగవంతుడు నిర్ణయం చేశాడు. ఈ ప్రపంచమంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనంలో నడుస్తుంది. భగవంతుడి యొక్క అనుజ్ఞ ద్వారానే ఈ ప్రపంచమంతా నడుస్తుంది. అనవసరంగా మార్చాలని చేయలేము. బాధపడడం అన్ని అనవసరము. ప్రయత్నం చెయ్యాలి, బాధపడకూడదు. అర్జునుడికి వచ్చినంత పెద్ద కష్టం మనకి ఎవరికి రాలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్జునుడు వాళ్ళ జీవితం ఎంత క్రూరంగా ఇదైపోయింది. ప్రపంచంలోనే అత్యంత సమర్థులైనటువంటి జనాలు ఎలాంటి జీవితాన్ని అనుభవించారో ఒకసారి చూడండి. రాముడు లాంటి మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడో చూడండి. వాళ్ళు నిజంగా కష్టాలు పడ్డారని కాదు, ఆ కథల ద్వారా మనం తెలుసుకుని మనం కూడా అలా సమర్థులుగా మిగిలిపోతామని చెప్పేసి. బాబు కష్టాలు వచ్చాయంటే నువ్వు ఒక్కడివి కాదు, నీలాగా కష్టాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాముడు కూడా పాపం అడవికి వెళ్లాల్సి వచ్చింది. నలమహారాజు అడవికి వెళ్లాల్సి వచ్చింది. నహుషుడు పట్టేసుకుంటాడు భీముణ్ణి. ఏం చేస్తాను చెప్పండి. ఇలాగ ఆలోచిస్తున్నట్లు యక్షుడు నలుగురు అన్నదమ్ములని చంపేస్తాడు. ధర్మరాజు గుండె పగిలేలాగా ఏడుస్తాడు. అటు రాజ్యం పోయింది అని బాధపడ్డాను అంటే ఇటు తమ్ముళ్ళు నలుగురు కూడా చనిపోయారు. ఏంటి? సో దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? నువ్వు ఆత్మస్వరూపుడవి. శరీరంతో ఏర్పడ్డటువంటి బంధాల గురించి ఆలోచించకూడదు. ఎలా ఆలోచిస్తారండి? పుట్టుకతోటి అన్ని వదిలేస్తే పిల్లలు పెరగదా? పిల్లలు పెరగని. కనీసం ఇప్పుడు మనకేం చెప్పాడు? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ ధర్మం సాధించడానికి మొదటి 20 ఏళ్ళు అంటే అన్ని మంచేది చెడేది తెలుసుకోవాలి. అర్థము, కామము అంటే డబ్బు సంపాదించుకోవాలి, కోరికలు తీర్చుకోవాలి, కార్లు, బంగ్లాలు కొనుక్కోవాలి. దీనికోసం ఒక 20-25 ఇయర్స్ అంటే 45 ఏళ్ళు. తర్వాత మోక్షము. మోక్షం కోసము ఒక వానప్రస్థాశ్రమము, ఒక సన్యాసాశ్రమము. వానప్రస్థం ఒక 20 ఇయర్స్, సన్యాసం ఒక 20 ఇయర్స్. వానప్రస్థం అంటే అడవులకు పోయారంటే దెయ్య మింగుతాయి మీకు పుల్లు, సింహాలు. అడవులకు వెళ్ళకండి. ఇక్కడ ఉండే డిటాచ్మెంట్. 50 కాల్స్ చేయాల్సిన చోట 20 కాల్స్, 20 కాల్స్ చేయాల్సిన చోట 10 కాల్స్, 10 కాల్స్ చేయాల్సిన చోట 1 కాలు. జనాలకు క్రమ పద్ధతి లోపల దూరంగా ఉంటూ, హంగులకు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ. ఎందుకు? అలా ఉండకపోతే రేపు దేవుడే కోసేస్తాడు. ఈ తెల్ల జుట్టు రాలే, నల్ల జుట్టు తెల్ల జుట్టు ఎలా అయింది అంటే నా లోపల నాశనం స్టార్ట్ అయింది. నశించిపోతున్నాను, కృషించిపోతున్నాను. ఆ మార్పును గుర్తించాలి. దీన్ని నేను నల్ల రంగుతో వేసుకుంటే సరిపోదు. శరీరంలో రోగాలు నాకు చెప్తున్నాయి. కాబట్టి దేహం నేను శాశ్వతం కాదు, నా పిల్లలు శాశ్వతం కాదు. ఏమైంది? మా అమ్మగారు మొన్న ఇదైనప్పుడు మొదటి రోజు నాడు అంత్యక్రియలు జరిపాం. 2వ రోజు నాడు వెళ్ళి అస్థికలు వాడు చూపిస్తే తెలుసుకోవాల్సి వచ్చింది. సార్ ఇది కపాలం, ఇది వెన్నెముక, ఇది చెయ్యి, ఇది కాలు. ఆ క్షణంలో చచ్చిపోవాలనిపించింది నాకు. ఇంకా ఏంటి బంధాలు శాశ్వతమా? అశాశ్వతం. అన్ని అశాశ్వతం.
ఎప్పటికి ఇంకా వైరాగ్యం రావడం? ఎప్పుడు రావాలి వైరాగ్యం? ఇంకా ఆలోచించండి ఒకసారి. అందుకోసమే ఆత్మబోధ. ఆత్మబోధ వల్ల నువ్వు అన్ని వదిలేయవు, అన్నింటికంటే ఎదుగుతావు. అప్పుడు ధైర్యంగా మరణాన్ని కూడా ఫేస్ చేసే శక్తి వస్తుంది. మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటావు, ఆనందంగా ఆహ్వానిస్తావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మస్వరూపుడు అని తెలుసుకుంటావో అప్పుడు మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటావు. లేకపోతే కష్టపడి కుళ్ళి కృషించి నశించి పోవాల్సి వస్తుంది. అందుకోసం మన ఆత్మబోధ కావాలి. అటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మబోధ మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేను చెప్తున్నాను కదా, సగం మంది ఆత్మస్వరూపులు అయిపోతారు అసలు ఆనందంతో. అంటే ఇట్లా అంటే పైకి వెళ్తారని కాదు నా ఉద్దేశము. ఆత్మస్వరూపులు అవుతారంటే అంత నిజంగా నేను ప్రతిరోజు చెప్తుంటాను ఆత్మస్వరూపులారా అని చెప్పి. అదేమిటో మీకు అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. నా లైఫ్ లోపల మేజర్ చేంజ్ నాకు కేనోపనిషత్తు ఆత్మబోధ వల్ల వచ్చాయి. దీన్ని బలపరిచింది నాకు నిర్వాణ దశకము. అందుకే నిర్వాణ షట్కం చెప్పకుండా నిర్వాణ దశకం చెప్పింది మీ అందరికీ. ఒక క్రమ పద్ధతిలో అందరం మనం ముందుకు కలిసి వెళ్తున్నాము. నాకు తోచిన వాటిని మీకు ముందుకు వెళ్ళడానికి ఒక మెట్లు తయారు చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. కనిపించే ప్రతిదీ సత్యం కాదు, భగవంతుడు ఒక్కడే సత్యము. అదే మనం ఆత్మబోధలో తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. క్వశ్చన్స్? సరే, ఆత్మబోధ కూడా ఆది శంకరాచార్యులు వాళ్ళు ఆది శంకరాచార్యులు శిష్యులకి చెప్పారా లేక గ్రంథాన్ని రచించారా? శంకరాచార్య ఎన్నో రచనలు చేశారు. ఆ రచనలన్నీ చేస్తూ శిష్యులతో చర్చిస్తూ శిష్యులతో కూడా కలిసి కూడా ఎన్నో చేశారు. ఆయన మీరు చూసినట్లయితే ఎన్ని రాశారో తెలుసు ఆయన? అసలు ఆయన లెక్కలేదు. భాష్యాలు రాశారు ముందు. ఉపనిషత్తులు మనకు దశోపనిషత్తులు అని చెప్పుకుంటాం కదా, దశోపనిషత్తుల భాష్యాలు. తర్వాత బ్రహ్మసూత్రాలు అంటారు. బ్రహ్మసూత్రాలు అంటే ఏంటంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడు ఒక్కటే. ఉపనిషత్తులు అనేవి ఏంటంటే వెరీ హై లెవెల్, వేదాలు అర్థం చేసుకునే వాళ్ళకు ఉపనిషత్తులు. వేదాలు కాకుండా కొద్దిగా సెకండ్ స్థాయికి వచ్చిన వాళ్ళ కోసం బ్రహ్మసూత్రాలు. 555 బ్రహ్మసూత్రాలు ఉంటాయి. నేను జ్ఞాపకం ఉందా, మా అమ్మగారు నన్ను అడిగారు, మాటకి మా అమ్మ ప్రసక్తి తెస్తున్నాను, ఏమనుకోకండి. కొన్ని రోజుల పాటు మా అమ్మగారు అడిగారు ఒకసారి, అరే నాకు బ్రహ్మసూత్రాలు చెప్పరా అని చెప్పి. అమ్మ కూడా చెప్పా. చెప్పండి సార్ అని అడుగుదాం అనుకున్నా సార్ మొన్నే. బ్రహ్మసూత్రాలు కూడా శంకరాచార్య రచించారు సార్. శంకరాచార్యుడు భాష్యం ఇచ్చారు. బ్రహ్మసూత్రాలు ఇచ్చింది వేదవ్యాసుడు, దానికి భాష్యం ఇచ్చారు శంకరాచార్య. భాష్యం అంటే డీటెయిల్డ్ స్టోరీ. మనకు కూడా ఒక క్లాస్ యాడ్ చేయండి సార్. అది బ్రహ్మసూత్రాలు కొన్ని ఇది ముందు ఆత్మబోధ కంప్లీట్ అయిపోయి ఆత్మబోధ ఉంది. ఇప్పుడు మళ్ళీ వచ్చే వారం నుంచి మనం వివేక చూడమని గాని ఆదిత్యోదయం గాని చెప్పుకుంటాం. వివేక చూడమని ఉంది, ఆదిత్య, ఇవన్నీ కూడా హైయెస్ట్ లెవెల్వి. కాస్త శ్రద్ధ చూపించండి అంతే. తర్వాత ప్రకరణ గ్రంథాలలో మెయిన్ చెప్పుకునేది ఆత్మబోధనే. ఈ ప్రకరణ గ్రంథాలు అంటే, ప్రకరణం అంటే ఒక టాపిక్ మీద మాట్లాడేవి ప్రకరణ గ్రంథాలు. మహాభారతం ప్రకరణ గ్రంథం కాదు. మహాభారతంలోంచి ప్రకరణ గ్రంథాలు చాలా పిక్ చేయొచ్చు. ఆ ప్రకరణ గ్రంథాలలో ఆత్మబోధ, వివేక చూడమని, అపరోక్ష అనుభూతి, తత్వబోధ, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. మళ్ళీ ఇది ఉపదేశ సహస్రి, ఏకశ్లోకి, సాధనా పంచకం, మనీషా పంచకం, ఇంకా 6 ఉన్నదేంది షట్కం, నిర్వాణ షట్కం, నిర్వాణ దశకం. ఇవన్నీ కూడా ప్రకరణ గ్రంథాల కేటగిరీలోకి వస్తాయి. ఇవి కాక స్తోత్రాలు మనకు కొన్ని తెలుసు. భజగోవిందము, శివానంద లహరి, సౌందర్య లహరి, ఇవి ఇందులోంచి కొన్ని రాసినవి ఆయన. మిగతావి ఏంటంటే జనాలు కలిపి కొట్టేశారు. సో కానీ సౌందర్య లహరి, శివానంద లహరి ఆయన డైరెక్ట్ గా రాయలేదు. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ టాపిక్ డిస్కషన్ ఇంకొకసారి ఎప్పుడైనా చేసుకుందాం. సో ఇటువంటి మహోన్నతమైనటువంటి పుస్తకాలు రాశారు. ఇవి కాక దేవుళ్ళ గురించి కూడా రాశారు అని చెప్పేసి చెప్తారు. ఇది దక్షిణామూర్తిది కానీ ఇవన్నీ కూడా రాశారు అని చెప్పేసి చెప్తారు. గోవిందాష్టకం కానీ అని. సరే, అవన్నీ నేను దేవుడికి సంబంధించిన ఆయన రాశారు అంటే ఎందుకో నేను ఒప్పుకోలేను. ప్రస్తుతానికి వాటి గురించి మనకు చర్చ కూడా వద్దు. కానీ మనకు అద్భుతమైన భజగోవిందం రేపు మళ్ళీ మనం పూర్తి చేసుకుంటాం. రేపు కానీ వచ్చే క్లాస్ లో కానీ పూర్తి చేసుకుంటాం భజగోవిందం. అది కూడా శంకరాచార్య రాసిందే. అద్భుతమైనవన్నీ ఈయననే ఇచ్చేశారు మనకి. ఇక ఇవి చూడండి, అసలు మనకు వాక్య వృత్తి అని ఉంది, అదైతే అసలు అద్భుతం. పంచీకరణం అని ఉంది, అదైతే ఇంకా అద్భుతం. అసలు ఎన్నెన్ని గొప్ప పుస్తకాలు రాశారు. ఈశావాస్యోపనిషత్తు మీద భాష్యం రాశారు, కేనోపనిషత్తు మీద భాష్యం రాశారు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, పిఎంఎం, ముందక మాండుక్యోపనిషత్తుల మీద రాశారు, తైత్రీయ ఉపనిషత్తుల మీద, ఐతరీయ ఉపనిషత్తు మీద రాశారు, కేన చాందోగ కేసి అంటే కేన చాందోగ్య ఉపనిషత్తుల మీద రాశారు, బృహదారణ్యకోపనిషత్తు. ఇవన్నీ కూడా ఆయన భాష్యాలు రాశారు. ఆయన రాయకపోతే ఇవన్నీ మనకి ఎక్కడ దొరికేవి? అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు శంకరాచార్య మనకు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. నిర్వాణ షట్కం వేరేనండి, నిర్వాణ దశకం రెండు వేరు వేరే?
అవునమ్మా, వేరు వేరు. ఇప్పుడు మనం నేర్చుకున్నది నిర్వాణ దశకం. మనోబుద్ధి చిత్త అహంకారం అది ఉంది కదా, అదేమో మనకు ఇందులో వస్తుంది అది అనమాట. అది నిర్వాణ శక్తి. శివానంద రూపం శివోహం శివోహం అని వస్తుంది కదా, ఆ, అది దాని నిర్వాణ శతకం రెండు ఒక నిర్వాణ షట్కం వేరు, నిర్వాణ దశకం వేరు. నిర్వాణ దశకం ఏమో మనం నేర్చుకున్నది తదేకోవశిష్ట అని నేర్చుకున్నది ఏదైతే ఉందో అది నిర్వాణ దశకం. ఇందాక చెప్పుకున్నది ఏంది, చిదానంద రూపం శివోహం శివోహం అనేది వస్తుంది కదా, అదేమో నిర్వాణ షట్కం. నిర్వాణ షట్కం భజగోవిందం. భజగోవిందం కూడా ఈయనే రాశారు. అదే. ఇంకా ఇంకేమైనా ప్రశ్నలు? నిర్వాణ చిట్కం చిన్నగా ఉందా సార్? చిన్నగా ఉంది. నేను చదువుతాను ఆరు రోజు. శ్లోకాలు. 6 శ్లోకాలు. ఇది 10 రోజు చదువుతాను 6 సార్ అది. శ్లోకాలు 10 శ్లోకాలు. ఇప్పుడు మీకు 68 శ్లోకాలకు తీసుకుపోతున్నాను. ఇక డైరెక్ట్ ఓ. డీప్ డైవ్. కొద్దిగా శ్రద్ధ పెట్టండి, అందరూ కూడా చాలా శ్రద్ధ పెట్టాలండి. చాలా శ్రద్ధ పెడితే ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఇక వెళ్ళాలనిపించదు, ఇంటికి వెళ్ళాలనిపించదు, ఎవరిని చూడాలనిపించదు, ఆ స్టేజ్కి వచ్చేస్తాం. మధ్య మధ్యలో నిర్వాణ పిచ్చెక్కిపోయినట్టు చిట్కము అనిపిస్తుంది ఆనందం. బాగుంది కానీ అర్థం కావాలి సార్ మాకు. శివోహం శివోహం అనేది బాగుంది, నేను రోజు చదువుతాను. అర్థం కావాలి అది మాకు. అది చిన్నదైనా ఇంకా అర్థం పెద్దగా ఉంటది. ఇందులో మిరియాల నీళ్లు ఉన్నాయి, మళ్ళా సార్ కాఫీ తాగుతున్నాడు మాకు ఇస్తలేడు అని నాకు కడుపు నొప్పి తెప్పియకండి. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. మీరు మొన్న స్వామి వారిది ప్రవచనం అందులో ఆత్మ గురించి చిన్న ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా. బల్బులు రకాలు చెప్పారు. గుండ్రంగా ఉండే బల్బు, పొడవుగా ఉండే బల్బు, కానీ అన్నిటికీ ఉండేది కరెంట్. ఎలక్ట్రిసిటీ ఒకటి. కరెంట్ లేకపోతే ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ బల్బులు ఎన్ని రకాలున్నా అంటే ఆ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఒకటి. అదే ఆత్మ. అదే విధంగా మనం ఏం చెప్పుకున్నాము, బల్బులదే చెప్పుకోలేదు మనం, ఇంకా కూడా ఇవి చెప్పుకున్నాం. అన్ని డివైజెస్, ఫోను, ఎలక్ట్రిసిటీ, ల్యాప్టాప్లు, తర్వాత మన గ్రైండరు, ఇవన్నీ కూడా అంతే కదా, రకరకాల డివైజెస్. కానీ అన్నిటిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. దాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఒకరోజు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అనుభవపూర్వకంగా తెలియడం అంటే ఏంటి, ఫస్ట్ అక్కడ ఒకసారి ఆగుదాం. అనుభవపూర్వకంగా తెలియడం అంటే ఏంటంటే, కార్ ఉంది, కార్లో ఎక్కడ యాక్సిలరేటర్ ఉంది, ఎక్కడ బ్రేక్ ఉంది, ఎక్కడ క్లచ్ ఉంది మనకు తెలుసు, స్టీరింగ్ ఎక్కడ ఉందో తెలుసు, గేర్లు ఎలా వేయాలో తెలుసు, కానీ మనం నడిపించలేము. చిన్నప్పుడు కూడా మనకు సైకిల్ నడిపించడానికి అన్నయ్యలు వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తుంటారు. మనకు అన్ని తెలుసు, ఎక్కడి నుంచి తొక్కాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి అన్ని తెలుసు, కానీ బ్యాలెన్స్ రాదు. ఏ రోజు బ్యాలెన్స్ వస్తుందో తెలియదు, ఒక రోజు సడన్ గా బ్యాలెన్స్ వస్తుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. అదే విధంగా ఆధ్యాత్మిక దాంట్లో కూడా ఏంటంటే, ఈ నాలెడ్జ్ ముందు మనం క్యాప్చర్ చేసుకుంటాం. ఏ రోజు వస్తుంది అనేది గ్యారంటీ లేదు. కొంతమందికి ఒక్క రోజులో వస్తుంది, కొంతమందికి తురంత వచ్చేస్తుంది. నేను చెప్పే కదా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనగానే వాడు వెళ్ళిపోయాట. ఎందుకయ్యా అంటే అర్థమైపోయింది, క్షేత్రే ధర్మం కురు, అంతే కదా మీరు చెప్తున్నది. అన్ని చోట్ల కూడా ధర్మబద్ధంగా ఉండు, అయిపోయింది. వాడు ఒక్క శ్లోకంలోనే వాడికి జ్ఞానం వచ్చేసింది. ప్రతి చోట ధర్మబద్ధంగా ఉండు, అదే కదా భగవద్గీత అంటే. కరెక్ట్ కాదని ఇలా అనగలుగుతాడు? అవును నిజమే అని చెప్పేసి అంటాడు. అది మనము సో ఆ విధంగా ఏంటంటే, ఇది చదువుతూ ఉంటే, అభ్యాసం ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు సడన్ గా స్ట్రైక్ అవుతుంది. ఆ స్ట్రైక్ అయినప్పుడు మనకు బ్రహ్మానుభూతి తెస్తుంది. అయితే ఆ బ్రహ్మానుభూతి వచ్చే లోపల చదవగా ఏదైతే ఉందో అది బాగుంటుంది. చక్కటి వంట చేస్తుంటే పూర్తి వంట అయ్యే లోపల మనకు అద్భుతమైన వాసన వస్తూ ఉంటుంది. ఏమిటోయ్ ఇవాళ మళ్ళీ వంకాయ కూర చేస్తున్నావా, కమాన్ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాం కదా. అలాగా వెళ్తూ ఉంటే ఎందుకు మనకి ఇక్కడ వంకాయ కూర కాకముందే ఇక్కడనే వంకాయ కూర వచ్చినట్టుగా వాసన వస్తూ ఉంటుంది. యాక్చువల్ గా నేను వంకాయ కూర తినను, నాకు ముద్దపప్పు తప్ప ప్రపంచంలో ఏది ఇష్టం లేదు. నాకు అదొక్కటే పరబ్రహ్మ స్వరూపం. సో కాబట్టి ఏంటి, ఆ విధంగా అర్థమయ్యే వరకు కూడా ఆనందంగానే ఉంటుంది. అర్థమైన తర్వాత ఇంకా ప్రపంచంతో సంబంధం ఉండదు, ఇంకా ప్రపంచం నడుస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఊర్వారుకం ఇవ బంధనాత్. ఏ విధంగానైతే పండిన దోసకాయ బంధనాత్, ఏ విధంగానైతే పట్టుకోబడి ఉందో చెట్టుకి, అలా ఉంటాం అంతే. ఇక పడిపోతే చాలనుకుంటాం అంతే. ఇక పండిన దోసకాయ పడిపోవాలి. అందుకే ఏమంటారు, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం ఇవ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఆ విధంగా నా మరణము అమృతమైతుంది అంటే ఎప్పటికీ మరణం లేనటువంటి స్థితికి వెళ్తా నేను. అందుకే ఏమంటారు, తమసోమా అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి 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 అంటారు.
అసత్యం నుంచి నన్ను సత్తు వైపు తీసుకెళ్ళు, సత్యం వైపుకు తీసుకెళ్ళు. తమస్సు నుంచి జ్యోతి వైపు తీసుకెళ్ళు, అంధకారం నుంచి జ్యోతి వైపుకు తీసుకెళ్ళు. మృత్యువు నుంచి మరణం లేనటువంటి స్థితికి తీసుకెళ్ళు. అదే జ్ఞానం, అదే భగవంతుడి యొక్క తత్వం. కాబట్టి మనకేంటంటే ఈ పుట్టడము చనిపోవడము, బంధాలు, పుట్టడము చనిపోవడము, బంధాలు, హడావిడి, అన్నాలు తినాలి హడావిడి, టైం అయిపోయింది హడావిడి, పడుకోవడానికి హడావిడి, ప్రతిదానికి హడావిడి, ఫోన్లు వచ్చాయి హడావిడి, పిల్లలందరూ సతాయిస్తుంటారు హడావిడి, భార్య భర్త సతాయిస్తుంటారు హడావిడి, ఆఫీస్కి వెళ్తాం హడావిడి, ఇంట్లో హడావిడి, చుట్టాలతో హడావిడి, పిచ్చెక్కిపోతుంది బ్రెయిన్. కాబట్టి వీటన్నిటినీ మానేసి ప్రశాంత చిత్తులై ఉండాలి. ఏదైనా భగవంతుడికి వదిలేసామంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెన్నుతోటి రాస్తూ ఉంటాను. నేను రాస్తున్నప్పుడు ఆ పెన్ను వనకదు, వనకాల్సింది నేను. అదే విధంగా భగవంతుడి చేతిలో మనమంతా పెన్నులం. వణుకుతే గిలుకుతే భగవంతుడు వనకాలి, మనం వనకాల్సిన అవసరం లేదు. అన్ని కరెక్ట్ గా చేయవలసినటువంటి బాధ్యత భగవంతుడి పైన ఉంది. దీన్ని మనం విష్ణు సహస్రనామంలో మొన్న అప్రమత్త అనే పదంతో తెలుసుకున్నాం. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి కలుపుకోవచ్చు మనం చూసుకోండి. నిజంగా అర్థమైతేనే మీరు కలుపుకోగలుగుతారు. అప్రమత్త, ఇంత యాక్యురేట్ గా చెయ్యాలి, ఇంత అలర్ట్ గా ఉండాలి భగవంతుడు. ఇవన్నీ ఇలా జరగాలి అని చెప్పి డిసైడ్ చేయాలి భగవంతుడు. సో టెన్షన్ గిన్షన్ పడితే భగవంతుడికి, మనకు కాదా భయం. ఎస్, జీవితంలో మనకి ఇష్టం లేనివి ఎన్నో జరుగుతాయి. ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేయాలంతే. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడని, తర్వాత విరాట రాజుల దగ్గర వీళ్ళు పంచ పాండవులు ఉన్నారని, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాం మనం? ఎందుకంటే మనకు కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా సిగ్గుపడకు, భయపడకు. ఇవన్నీ సహజము. ఒక మనిషి యొక్క జీవితంలో లో అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ తెలుసుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. ఏది జరిగినా మన మంచికే. కథం, క్లోజ్. అన్నమయ్య ఏం చేశాడు? తన్నులు దెబ్బలు తిన్నాడు, కానీ భగవంతుడు నొదల్లా. రామదాసు ఉన్నాడు, చెరసాల్లో పడ్డాడు, భగవంతుడు నొదల్లా. పోతను ఉన్నాడు, రాజు దెబ్బలు కొట్టినా భగవంతుడు నొదల్లా. ప్రహ్లాదుడు ఉన్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నొదల్లా. మీరాబాయి ఉంది, ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు నొదల్లా. జ్ఞానేశ్వరుడు ఉన్నాడు, ఊర్లో వాళ్ళందరూ వెలివేసినా సరే వదల్లా. మనము చిన్న చిన్న విషయాల కోసం వదిలేస్తున్నాం. కానీ భగవంతుడు ఏం చెప్పాడు? ఎందుకయ్యా పెద్ద జలాశయం ఇస్తే ఒక చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు అన్నాడు. కాబట్టి కక్కుర్తి పడకండి, ప్రశాంతమైన జీవనాన్ని గడపండి. హంగులు ఆర్భాటాలతో జీవితం గడపకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కనీసం 45 ఏళ్ళు దాటిన వాళ్ళ కోసం అయితే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. మీలో వైరాగ్యం రావాలి. మీలో నిజంగా వైరాగ్యం రాలేదు అంటే ఇక మీకు ఈ జీవితం కాదు, కొన్ని కోట్ల జన్మలు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో అవకాశం తెలియదు. ఈ జన్మలో సాధన చేస్తాం. ఆ సాధన ఏంటి? సాధన ఆ గుడిలో పారాయణం చేసాం, ఈ గుడిలో పారాయణం చేస్తాం, దాంతో ఏం రాదు. పారాయణం కాదు, అందులో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి. 3 రకాలు ఉంటాయి: పారాయణం, వివేచనం, ఆచరణ. పారాయణం చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి భావం. పారాయణం ఎవరికి? చిన్నపిల్లల కోసం. చిన్నపిల్లలకి పారాయణం అలవాటు. సుమతి శతకం, వేమన శతకం చిన్నపిల్లలకు నేర్పిస్తారు. వాళ్ళు నేర్చుకున్న తర్వాత పెద్దయ్యాక ఓ ఉప్పు కప్పు రంపు నొక్క పోలిక నుండు, ఆహా ఇదా అర్థము. బలవంతుడు నాకేమో కరెక్ట్ కరెక్ట్, బలవంతమైన సర్పము చలిచి. అది చిన్నప్పుడు అర్థం కాదు, మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అదే విధంగా చిన్న పిల్లలకి పారాయణం కాస్త ఏజ్ పెరుగుతున్నా కొద్దీ అర్థం తెలుసుకోవాలి. 50 ఏళ్ళు దాటిందంటే ఆచరణలో పెట్టాలి. అదే ఆత్మబోధ. ఆత్మబోధ ఎవరికి? పరిణతి చెందినటువంటి వ్యక్తులకి. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యి ఉన్నారో సాధనలో, వారికి మాత్రమే ఆత్మబోధ. నచ్చిందా? జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఈ రోజుకు ముగించుకుందాం. రేపు మళ్ళీ భజగోవిందం మోస్ట్ ప్రాబబ్లీ రేపు అయిపోతుంది. ఇంకేమన్నా మిగిలి రివిజన్ కావాలంటే లాస్ట్ క్లాస్ ఇంకోటి చెప్పుకోవచ్చు. బట్ రేపటితోటి భజగోవిందం అయిపోతుంది. వచ్చే వారము ఏదైతే ఉంటుందో అప్పుడు మళ్ళీ మనము కొత్త విషయాలు, అద్భుతమైనటువంటి ఇది వివేక చూడమని లేదా ఆదిత్య హృదయం, రెండిట్లో ఒకటి నేను ఆలోచించుకుని ప్లాన్ చేస్తాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంటే మీరు చెప్పినట్లు పరిణతి చెందిన వాళ్ళకే ఆత్మబోధ అన్నారు కదా. పరిణతి చెందకపోతే అసలు మనకే అర్థం లేదు, వినలేం కూడా కదండి. మనకి అంటే కొంత అర్థమవుతుంది అంటే ఆచరణలో పెట్టుకున్న వాళ్ళకైతే ఇది ఫుల్ ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇది ఫుల్ ఫలితాన్ని ఎప్పుడు ఇస్తుంది అంటే, ఆల్రెడీ చాలా ప్రిపేర్డ్ అయిపోయిన వాళ్ళకి ఇది తప్పక ఫుల్ ఫలితాన్ని ఇస్తుంది. మిగతా వాళ్ళు వినకూడదని, మిగతా వాళ్ళు నేర్చుకోకూడదని కాదు. ఇక్కడ వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది. అంటే వాళ్ళకి ఎక్కువ బాగా
దాన్ని ఆచరించగలది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మిగతా వాళ్ళు దారిలో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనమంతా కూడా దారిలో వెళ్లే వాళ్ళమే, మనందరం కూడా హైయెస్ట్ లెవెల్ కి ఇంకా రీచ్ అవ్వలే. కానీ ఈయనేమంటాడంటే బెస్ట్ బిఫోర్ అని మనకు ఉంటుంది చూడండి, ఫుడ్ మీద బెస్ట్ బిఫోర్ అని చెప్పి అంటాడు, అలా అన్నమాట ఇది. సో ఇది ఎవరికి బెస్ట్ అనేది చెప్తున్నాడు ఆయన. అలాగే పారాయణాలు కూడా నేను అనుకుంటున్నది, పారాయణాలు కూడా చేస్తూ దాని నుంచి మనం కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఆలోచన. ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వాలి? చిన్నపిల్లలప్పుడు కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. చిన్నపిల్లలప్పుడు మనకి తెలియలేదు, చేయలేదు, చేసామో లేదో కూడా తెలియదు ఆ టైంలో. కానీ ప్రాబ్లం ఏమవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే 100ల కొద్ది నేర్చుకోకూడదు. భగవద్గీత అసలు పారాయణ గ్రంథం కాదు, కాబట్టి భగవద్గీతను వదిలేయచ్చు పారాయణ చేయకుండా. ఇంపార్టెంట్ శ్లోకాలు ఒక 50-100 నోటికి పట్టుకుంటే 50 నోటికి పట్టుకుంటే చాలు. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం మంచివి, తప్పక చెయ్యాలి, బస్, ఇంకేమీ లేవు. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం తప్ప మరి ఏవి అవసరం లేదు. ప్రపంచంలో పారాయణం చేయాలి అనుకుంటే విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, కానీ అవి కూడా అర్థంతో చేస్తే మరింత ఫలితాన్ని ఇస్తాయి. ఇక పారాయణకు ఫలితాన్ని ఇచ్చేవి ఏవి అంటే వేదాలు. ఇప్పుడు వేదాలు ఇప్పుడు ఎవరు నేర్చుకుని చేయాలి? శబ్దాంతోని ఫలితాన్ని ఇచ్చేది కేవలం వేదం మాత్రమే. ఎందుకంటే వేదం ఒక్కటే భగవంతుడు ఇచ్చాడు, అందులోనే మీకు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ 20,000 హెర్ట్జ్ కూడా దాటి మీకు ముందుకెళ్తుంది. కాబట్టి అందుకోసమని మీకు వేదాలు మాత్రం 25,000, 30,000 ఫ్రీక్వెన్సీలో కూడా మనం చెప్తాం. కాబట్టి వేదాలు శక్తిని ఇస్తాయి. ఇక లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము డీసెంట్ ఎనఫ్. భగవద్గీతలో 12వ అధ్యాయం, 15వ అధ్యాయం డీసెంట్ ఎనఫ్, కథం. 100ల కొద్ది నేర్చుకుంటుంటారు కదా జనాలు, ఎన్ని నేర్చుకుంటున్నారు, ఎందుకు ఏం చేస్తారు పారాయణం చేసి? అందులో అలా బండ పారాయణాలు చేస్తూ మధ్యలో మొబైల్ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ హంగులతోటి ఆర్భాటాలతో అవసరమే లేదు. చిన్నప్పుడు ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాను నేను, మేము పోటీకి వెళ్ళాం కదా, పిల్లలందరూ శ్లోకాలు చదువుతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వచ్చేసరికి పరిణతి వచ్చేస్తుంది, తొందరగా పరిణతి వస్తుంది. సో అది మంచిది. మీరు అన్నట్టుగా అది అలవాటు కాలేదు కదా అంటే, అలవాటు కానప్పుడు 50 తెలియకుండా 100 విషయాలు నేర్చుకుంటూ పోతే ఎప్పటికీ జీవితంలో. కొంతమంది భాగవతం కూడా నేర్పిస్తున్నారు తెలుసా, శ్లోకాలు 18,000 శ్లోకాలు నేర్పిస్తున్నారు. ఏమైపోతారు జనాలు? వాడికి జీవితం అంతెందుకు. ఒక చిన్న మాట చెప్తా, భగవద్గీత నేర్చుకుంటారు కొంతమంది, ఎవరు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు నేర్చుకుంటారు. వాడికి భగవద్గీత నేర్చుకోవడానికి, కొత్త శ్లోకాలు నేర్చుకోవడానికి 3 ఏళ్ళు పడుతుంది. భగవద్గీత సారం మనం గంటలో చెప్పుకున్నాం, దాన్ని వివరంగా తెలుసుకుంటే 1 year లో మంచిగా అర్థమవుతుంది. దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఒక 5-6 ఏళ్లకు మనం పరిణతికి వచ్చేస్తున్నాం. మనం అనుష్ఠాన వేదాంతం, ఆచరణ వేదాంతం. కానీ మనం ఏం చేస్తున్నాం? భగవద్గీతను పారాయణ గ్రంథంగా చేశాం. చేయడం వల్ల ఏమైపోతుంది? బండగా చదివేస్తున్నారు. ఒక్క శ్లోకం అర్థం చెప్పమంటే చెప్పరు. మా అపార్ట్మెంట్స్ లో ఒక ఆయన అందరితోటి విష్ణు సహస్రనామాలు 108 సార్లు చేయించాడు. నేను ఒక 10 శ్లోకాలు అర్థం చెప్పండి అన్నా, అంతా దేవుడే అన్నాడు. అంతా శ్లోకాలు అర్థం చెప్పండి, చెప్పలేకపోయారు. 5 శ్లోకాలు చెప్పండి, 2 శ్లోకాలు చెప్పండి, ఒక్క శ్లోకం అర్థం చెప్పండి కనీసం. అక్కడ ప్రాబ్లం వస్తుంది. తెలిసి ఏదైనా కూడా తెలిసి చేసినదే సాధన. తెలియకుండా చేస్తే ఏమవుతుంది? తెలియకుండా చేసినా పూర్తి స్థాయి భక్తితో చేస్తే కొంత రావచ్చు, కానీ పూర్తి స్థాయి భక్తి ఉండదు కదా జనాలకి. ప్రాబ్లం ఏంటంటే పూర్తి స్థాయి భక్తి రావాలి అంటే ఆ పరిణతి రావాలి. ఆ పరిణతి వచ్చినప్పుడు ఈ శ్లోకాలు అవసరం లేదు. ఎవరికైతే అనన్య భక్తి ఉంటుందో అది వచ్చిన వాళ్ళకి ఈ శ్లోకాలు అవసరం ఉండదు ఇంకా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. 16th చాప్టర్ కూడానా సార్? 15th ఒక్కటేనా? 12, 15 అనే అధ్యాయాలు, 12, 15 అధ్యాయాలను ఎందుకు చెప్తాము మేము? అవి అన్నిటికంటే చిన్న అధ్యాయాలు. మొదటిది. రెండో పాయింట్ ఏంటంటే 12వ అధ్యాయము గర్భగుడిలో ప్రవేశించినట్టు, 15వ అధ్యాయం దేవుడిలో కలిసిపోయినట్టు. అందుకోసం అని చెప్పి 12, 15 చెప్తాము. దాన్ని అర్ధసహితంగా తెలుసుకోండి అని చెప్తాం. అర్ధసహితంగా తెలుసుకోండి అని ఎందుకంటాము? 12వ చాప్టర్ లోపల 35 లక్షణాలలో మనకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో తెలుసుకుంటాం. 15వ అధ్యాయం లోపల భగవంతుడు తత్వం పూర్తిగా అర్థమైపోతుంది. కాబట్టి 2 కంపల్సరీగా చదవండి అంటాం. ఇప్పుడు మీరు నార్త్ ఇండియా వెళ్ళినట్లయితే, ఎస్పెషల్లీ ఋషికేశ్ అటు సైడ్ వెళ్ళినట్లయితే 15వ అధ్యాయం చదవందే వాళ్ళు భోజనం చేయరు. జై శ్రీకృష్ణ. బాగుంది సార్. 15 చదవందే భోజనం చెయ్యరు అన్న నియమం బాగుంది. జై శ్రీకృష్ణ. ఓకేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర కావాలని, పవిత్రమైనటువంటి హృదయం ఉన్నప్పుడు ఆత్మబోధ చాలా సులభంగా అర్థమవుతుందని, సాధనకు ఇంకా బాగా పనికొస్తుంది. అర్థం అవ్వడం తప్పక అర్థమవుతుంది, కానీ సాధనకు
ఖచ్చితంగా కావాలి సమయము. ఆ సాధన అందరూ చేస్తారని, ఆత్మబోధ మరింత మరింత అర్థం చేసుకుని జీవితంలో ఎంతో పరిణతి సాధిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భజగోవిందము చివరి భాగం ద్వారా అన్ని శ్లోకాలను క్లుప్తంగా పునశ్చరణ చేసుకుని చివరి 2 శ్లోకాలని మనము పూర్తి చేసుకుంటాము. రేపటితో భజగోవిందం పూర్తవుతుంది. అందరూ కూడా రేపు రాత్రికి తప్పక జాయిన్ అవ్వండి. అంతవరకు అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ